హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పీవీ తెలుగు వ్లాగ్స్ అండి. నేను చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పచ్చడి పెట్టడానికైతే పచ్చడి మామిడికాయల కోసం అయితే భద్రాచలం వెళ్తున్నాను. మా అమ్మ వచ్చేసి నేను వస్తా ఉంటుంది, మా ఇద్దరు పిల్లలు నేను వస్తా అంటున్నారు. అందరినీ తీసుకెళ్ళడం అయితే కుదరదు కదా, మా పెద్ద పాపను తీసుకొని అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే సపరేట్ గా పచ్చడి కోసమే పచ్చడి కాయలు అమ్ముతారండి. అక్కడ గులాబీలు, జిలేబీలు, పెద్ద రసాలు, చిన్న రసాలు అలా కాయలు ఉన్నాయి. అవి ఇంకా టేస్ట్ చూసాను, నాకు అంతంత మాత్రమే అనిపించింది. కాకపోతే ఏంటంటే అక్కడే కడిగి అక్కడే కట్ చేసి కూడా ఇస్తారు. మనం డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్లి పచ్చడి పెట్టుకోవడం అలా ఉంటాయి అక్కడ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ చూసుకుంటూ పోతే ఒక ఆయన అన్నాడు అక్కడ, అమ్మ చెట్టు మీద పండ్లు అమ్మ చాలా బాగున్నాయి, టేస్ట్ ఉన్నాయి, తీసేసుకో అంటే అసలు వచ్చిన పని మర్చిపోయి మనం ఈ పండ్లు మొదలు పెడతాం కదా, ఇవి తీసేసుకొని డైరెక్ట్ తోటకి వెళ్ళిపోదాం అని అయితే తోటకి వెళ్ళిపోయానండి. ఇంకా తోట దగ్గర అయితే అబ్బా ఎంట్రన్స్ లో అయితే సూపర్ ఉందండి అసలు. అక్కడ బుద్ధుడి విగ్రహం కానీ అన్ని చాలా విగ్రహాలు ఉన్నాయండి అక్కడ. దాంతో బెండకాయ చెట్లు, పనస చెట్లు, ఇంకా నిమ్మకాయ చెట్లు, మామిడికాయ చెట్లు, జామ చెట్లు, ఇంకా సపోటా చెట్లు, ఒక చెట్టు రెండు చెట్టు కాదండి, రకరకాల చెట్లు ఉన్నాయి. విత్ కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి. అబ్బా నాకైతే అక్కడ నుంచి రాబుద్ది కావట్లేదు. నా ఆనందం అయితే మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఈ షాప్ లో ఇంట్లో మగ్గిపోతున్నా కదా, ఒక్కసారి ఇలా తోటకు వచ్చేసరికి ఆనందమే వేరేలా అనిపించింది. మా ఆయన అంటనే ఉన్నాడు అప్పటికి, అమ్మ నువ్వు ఆ కాయలు ఈ కాయలు ముట్టుకుంటున్నావు కానీ చెట్లకు చీమలు ఉంటే కొద్దిగా చూసుకో అమ్మా అని. నాకు అన్ని తెలుసు అన్నానా, మొత్తానికైతే చీమలు అయితే చేతికి ఎక్కిచ్చేసుకున్నాను. ఇంకా అవి కుట్టడం అయితే మొదలు పెట్టాయి. అయినా మన ఆనందం తీరట్లేదు కదా, అది తీరదు అంతే. మొత్తానికి అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ కాయల వైపు చూసుకుంటూ మొత్తానికైతే తిరుగుతున్నాను. అక్కడ వంకాయ చెట్లు కనబడ్డాయండి. కాకపోతే పెద్ద పెద్ద వంకాయలు ముదిరినాయి. వాటిని విత్తనాల కోసం ఉంచారనుకుంటా. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన మామిడికాయలు కోసి అతను ఎవరో పొద్దున వచ్చంట 500 కాయలు కోపించి కటింగ్ కూడా ఆయన దగ్గర చేయమని చెప్పి వెళ్ళారంట. ఆయన అడిగితే ఇంకా కాయలు అయితే కోసిస్తానమ్మా, కటింగ్ మాత్రం మా దగ్గర కుదరదు, మీరే చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇంకా తప్పదు కదా, మన పనే కదా చేసేసుకుందాంలే అన్నట్టుగా సరే అండి కోసి ఇవ్వండి అని చెప్పాను. ఇంకా ఆయన అయితే కాయలు కోసేయడం మొదలు పెట్టాడండి. ఇంకా నేను మనం చెట్లను అంత ఈజీగా వదిలిపెట్టాం కదా, ఆ ఎదురుగా చక్కగా మంచిగా అదేంటి గోంగూర చెట్టు కనబడితే చక్కగా వెళ్ళి గోంగూర అయితే నోట్లో వేసుకున్నాను. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే జాంకాయలు అండి, చెట్టు నిండా జాంకాయలే. మరీ చాలా కోసుకుంటే ఫీల్ అవుతారని ఒక కాయ కోసుకున్నాను. ఇక్కడ దేవుడు చక్కగా చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు, మనం కూడా ఒక 5 నిమిషాలు కూర్చుందాం అని కూర్చున్నానా. నా కూర్చున్నానన్న పేరే కానీ మనసంతా అటు ఇటు తిరుగుతుంది, అక్కడ తిరుగుదామా ఇక్కడికి వెళ్దామా అని. చెట్లు కదా, ఎందుకంటే మన దగ్గర లేవాయే, అక్కడే మొత్తం అవ్వేనాయే. సో ఆనందంగా అటు ఇటు తిరుగుతున్నాను. కోసే అతనైతే ఆ పెద్ద ఆయన ఎన్ని కోసిస్తున్నాడు మామిడికాయలు. నేను మాత్రం ఆయన చెప్పాడనమాట, మేము కింద పడ్డాయి పండ్లమ్మ, దూరగా ఉంటాయి అవి మేము తీసుకోము, కావాలంటే తీసుకో అని చెప్పారు. ఆయన అనటం ఆలస్యం, మనం ఇంకా ఆయన పనిలో ఆయన ఉన్నాను, నా పనిలో నేనున్నాను. మొత్తం ఏరడం మొదలు పెట్టాను. అటు ఇటు చేసి ఒక 10 కాయల దాకా ఏరానండి పండ్లు. అవి అన్ని తీసుకొని అయితే ఈ పచ్చడి కాయలు ఈ కాయలు తీసుకొని అయితే వచ్చేసామా. మొత్తానికైతే ఈయన జోకాడండి. అవి జోగితే దగ్గర దగ్గర కాయలు ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు, 8 కేజీల కాయలు వచ్చాయి. అదే బయట అయితే ఒక కాయ అడిగితే 10 రూపాయలు చెప్పాడు, 8 రూపాయలకి ఇస్తా అన్నాడు. ఇక్కడ కేజీ 50 రూపాయలు చెప్పాడు, 40 రూపాయలకి ఇస్తా అన్నాడు. మొత్తానికి 8 కేజీల కాయలకి అసలైతే నేను 400 ఇవ్వాలి, నేను 350 ఇచ్చినా పర్లేదమ్మా తీసుకుంటా అని చెప్పేసి తీసేసుకున్నాడు. ఇంకా ఆయన పెద్ద ఆయన కదా అని చెప్పేసి ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ వెళ్ళి ఆయనకు వచ్చేటప్పుడు ఒక స్ప్రైట్ మాకు తాగడానికి మజా ఒకటి తీసుకొని అయితే వాళ్ళు వచ్చేసారు. ఇంక ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయా, ఎందుకంటే పచ్చడి అంటేనే పెద్ద పని, ఇది అయ్యేసరికి సరిపోయిద్దని అనిపించింది నాకు. ఈ డే మొత్తం దీనికే పట్టిద్ది అనిపించింది. సో ఇటు నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నానా, మా ఆయన మధ్యలో బండి తీసి మధ్యలో వెళ్ళేటప్పుడే అన్నాడు సరుకులు తీసుకోవాలని. ఇది ఒక పని ఉంది కదా అని డైరెక్ట్ మళ్ళీ కిరాణా షాప్కి వెళ్ళి పచ్చళ్ళలోకి కావాల్సిన సామాన్లు మొత్తం తీసేసుకున్నా అండి. మధ్యలో రావటం ఈ ఎండ కంటే భయం వేస్తుంది అనేసి కావాల్సినవి మొత్తం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక మా ఆయన మోసుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. నేను నాకు కావాల్సిన పండ్లు మాత్రమే పట్టుకొని సరుకులు పట్టుకొని అయితే పైకి వచ్చేసాము. ఏం తెచ్చాము మళ్ళీ మీకు చూపించకపోతే ఎలాగా, మీకు చూపించాలి కదా.
వీడియో అంటేనే మీకు చూపించడం కోసం కదా. ఇంకా అవన్నీ రాగానే మొత్తం కింద పోసేసి ఆ పచ్చడి కాయలు, ఆ పండ్లు, ఆ తీసుకొచ్చిన సరుకులు, అక్కడ నేను తెచ్చుకున్న పండ్ల కాయలు అన్ని వన్ బై వన్ అన్ని పేర్చాను. మామిడికాయలు అయితే చెట్టు మీద కాయలటండి అద్దరిపోయినాయండి. స్మెల్ మాత్రం నాకైతే అన్నిటికంటే ఈ కాయల మీద ఎక్కువ ఉంది, వాటిని తినాలన్న ఆలోచన ఎక్కువ ఉంది. అలా ఉంది. పాప ముసలాయన గోంగూర కూడా కోసిచ్చాడండి. పెద్ద ఆయన చాలా మంచివాడు. నాకెందుకో మంచిగా అనిపించింది. సో ఇలాంటి వీడియోస్ మేము మరిన్ని చేయాలి, మీరు మరిన్ని చూడాలండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నా అనుకుంటున్నారు, కాకపోతే సబ్స్క్రిప్షన్ మాత్రం పెరగట్లేదండి. దయచేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.